సార్ ఇప్పుడు చాలా వరకు కూడా ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 కానీ యూపీఎస్సీ కానీ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ నాన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. సో బ్యాక్గ్రౌండ్ అంటే లైక్ మనకి ప్రీవియస్గా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా ఇది అంటే లేని వాళ్ళకంటే కొంచెం మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది చదవడానికి. సో అలాంటి వాళ్ళు మార్క్స్ ఎక్కువగా స్కోర్ చేయడం కోసం ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి? యాక్చువల్గా సైన్స్ బ్యాక్గ్రౌండ్ నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అని కాకుండా అందరూ ఒకే రకంగా ఉంటారని చెప్పొచ్చు. అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్కైనా కూడా ఈ టాపిక్స్ కొత్త. ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ హిస్టో కంపాటబిలిటీ అనే డెప్త్ ఉన్న సబ్జెక్ట్స్ కావచ్చు, లేకపోతే లో అర్త్ ఆర్బిటల్ కమ్యూనికేషన్ స్టార్లింగ్ కావచ్చు, బ్లాక్ హోల్స్ కావచ్చు, ఇవన్నీ ప్రతి ఒక్క సైన్స్ స్టూడెంట్ చదివేది వేరు, నాన్ సైన్స్ స్టూడెంట్ చదివేది. కానీ ఎగ్జామ్లో టాపిక్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. అది ఈక్వి డిస్టెన్స్ వచ్చింది. సైన్స్ స్టూడెంట్ అయినా నాన్ సైన్స్ స్టూడెంట్ అయినా ఒక ప్రాపర్గా చదవాల్సింది. కాకపోతే సైన్స్ స్టూడెంట్కి ఏంటంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. నాన్ సైన్స్ స్టూడెంట్కి ఏంటంటే ఫస్ట్ నుంచి చదవాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. అయితే నాన్ సైన్స్ స్టూడెంట్సే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువ పెర్ఫామ్ చేస్తున్నారు. సో ఎందుకంటే రీజన్ వాళ్ళకి ఏం తెలియదని బేసిక్ నుంచి జీరో నుంచి మొదలు పెడతారు కాబట్టి దే అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ సైన్స్ స్టూడెంట్స్ మాకు కొంత తెలుసులే అనే ఒక సూడో దానివల్ల సో జీరో నుంచి మొదలు పెట్టకుండా పార్షియల్గా మొదలు పెట్టడం అనేది కొంత ప్రాబ్లం అవుతుంది. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం ఫర్ నాన్ సైన్స్ స్టూడెంట్స్ ఆల్సో. అంటే మనకేమీ తెలియదు, నేను జీరో నుంచి చదవాలి అని ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో ప్రతి ఒక్క అభ్యర్థికి చాలా చాలా విజయ అవకాశాలు పెరుగుతాయి అనమాట. అంటే హిస్టరీ అంటే ఒక రిఫరెన్స్ బుక్ ఉంది, పాలిటీ అంటే ఒక రిఫరెన్స్ బుక్ ఉంది, ఎకానమీ అంటే ఒక రిఫరెన్స్ బుక్ ఉంది. ఎస్ఎన్టీకి దెర్ ఈస్ నో స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్. సో ఎప్పుడైతే రిఫరెన్స్ బుక్ లేదో ప్రతి అభ్యర్థి ఒక పరిమితమైనటువంటి వెబ్ రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటే డెఫినెట్గా 100% సక్సెస్ చేయొచ్చు.